దేవుని సన్నిధిలో ఉన్న మనం జై ధనులు అంటే చప్పట్లు. మనం చేయగలిగిన ధనులు అవే. ఆర్భాటం అంటే దేవుని మన నోట స్తుతులతో దేవానికి స్తోత్రం అంటూ చప్పట్లు కొడుతూ మనం దేవుని సన్నిధిలో పరవశించితే దేవుడు తన ఆత్మతో నింపి ఒక హృదయానందాన్ని దేవుడు మనకు కలగజేస్తాడు. కాబట్టి అందరం రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నోరు తెరిచి చెప్తాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పోయిన వారం ఒక శ్రేష్టమైన సంగతిని మీకు తెలియజేశాను. అది కొందరికి సంతోషంగా ఉండొచ్చు, కొందరికి బాధగా ఉండొచ్చు. ఏంటి అంటే, మన విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. చాలామంది పరీక్షకు అటెండ్ గారు. ఒకవేళ అటెండ్ అయినా ఎగ్జామ్ రాయరు. నేను పరీక్షకి అటెండ్ అయ్యి సరైన ప్రశ్నకు సరైన ఆన్సర్ రాయకపోతే ఫెయిల్. కొందరేమో ఆబ్సెంట్ అవుతారు, అసలు దాన్ని పార్టిసిపేట్ చేయరు, రారు. విశ్వాస జీవితంలో కూడా ఆబ్సెంట్. వాళ్ళ జీవితాల్లో ఎదురయ్యే పరీక్షల నుంచి నాకేం రాదని తప్పుకొని తిరుగుతూ ఉంటారు. తప్పుకొని తిరిగితే పాస్ అవుతారా, ప్రమోట్ అవుతారా? లేదు. నీ బ్రతుకు అక్కడే ఉంటుంది. నీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకోలేవు, నీ విశ్వాసాన్ని బలపరుచుకోలేవు. ఒకసారి కాకపోయినా ఇంకొకసారి అయినా చదివి సక్రమంగా రాస్తే పాస్ అవుతారు. కాబట్టి బైబిల్లో పరిశుద్ధులకు పరీక్షలు ఉన్నాయి అని చెప్తూ పోయిన వారం ఎందుకు పరీక్ష అని దాని గురించి చెప్పుకున్నాం. మనం క్రీస్తు వారము కాదో అని అనేకులు తెలుసుకోవడానికి పరీక్ష. ఇందాక ఆరాధన వాక్యంలో ఆశీర్వాదం కావాలి అని కోరుకున్నాడు దావీదు మహారాజు. దేనికోసం ఆశీర్వాదం? సర్వజనులు దేవుని మార్గాన్ని తెలుసుకోవాలి, దేవునికి రక్షణ అనుభవించాలి. ఆ రక్షణలో ఆశీర్వాదం ఉంది, ఆ మార్గంలో నిత్య జీవం ఉంది. ఆ మార్గం గుండా వెళ్తే పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో చేరుతాం, నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటాం అనే ఉద్దేశంతో దేవా మమ్మల్ని ఆశీర్వదించు. నీ రక్షణ లేకుండా కాదు, నీ మార్గంలో నడవకుండా కాదు, నీ మార్గంలో నడిచి నీ రక్షణ పొంది నీ బలిపీఠం మధ్య చేరి నీ సన్నిధిలో ఉన్నటువంటి నిత్య సుఖ సంతోషాలను అనుభవించే విధంగా మేము ఉన్నామని సర్వలోకం తెలుసుకున్నట్లుగా నీ రక్షణతో మమ్మల్ని అలంకరించు, ఆశీర్వదించు అని ఆయన స్తుతి కీర్తన చేశాడు, దేవుని ఆరాధించాడు. మన జీవితంలో కూడా మన విశ్వాసం అనేకులకు మాదిరికరంగా ఉండాలి. మనం నడుస్తున్న మార్గం అనేకులు అనుసరించేదిగా ఉండాలి. మనం కలిగిన భక్తి అనేకులకు ప్రేరణగా నిలబడాలి. క్రీస్తు నమ్ముకున్నటువంటి వారి జీవితాలు ఆదర్శవంతంగా ఉండాలి. సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, మన ఉద్యోగం చేసే చోట కావచ్చు, ఎక్కడ ఉన్నా సరే ఒక ప్రత్యేకత కలిగి నీతియుక్తమైన బ్రతుకు కలిగిన వారు ఎవరు అంటే క్రైస్తవులు మాత్రమే. ఆ భక్తిలో ఉన్న శక్తి అలాంటిదే. కాకపోతే చివరి దినాల్లో ఇలాంటి రోజులు వస్తాయని సహోదరులు చెప్పారు, అపాయకరమైన దినాలు. ఈ అపాయకరమైన దినాల్లో ఇంకొక మాట అక్కడే ఉంటుంది, పైకి భక్తి లోపల శక్తి లేని వారుగా ఉంటారు, భ్రష్టులవుతుంటారు. విశ్వాస విషయంలో భ్రష్టులవుతుంటారు. తమ క్రియల ద్వారా దేవుని తెలపలేకుండా తమ క్రియలే వీళ్ళు దేవుని ఎరగవు అన్నట్టుగా బ్రతుకుతుంటారు. అంటే వీళ్ళు దేవుని నమ్ముకుంటే ఇలా ఎందుకు బ్రతుకుతారు? వీళ్ళు క్రీస్తుని అనుసరిస్తే వీళ్ళ తగ్గింపు ఏంటి? మరి క్రీస్తుని నమ్ముకున్న తర్వాత వీళ్ళ భక్తి ఏంటి? సత్యంగా బ్రతకాలి కదా, నీతిగా ఉండాలి కదా, యథార్థంగా ఉండాలి కదా. మత్సరము, కోపము, ద్వేషం, అసూయ వీరు బ్రతుకులు ఉండకూడదు కదా. వీళ్ళు ఇలా ఉన్నాయేంటి అని మన క్రియలే దేవుడు లేనట్లుగా బ్రతుకుతూ ఉంటారు. మన క్రియల ద్వారా దేవుని నామానికి అవమానకరంగా బ్రతుకుతూ ఉంటారు. ఇవి చివరి దినాలు. ఇంకా ఒక చోట తన సహోదరుని చంప ప్రతివాడు దేవుని సేవ చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యే రోజులు కూడా.
ప్రతి ఒక్కరిని హింసించి ఇది మా గ్రంథంలో ఉంది, మా మతం చెప్తుందని దేవుని మీద రుద్దే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. మత ఛాందసవాదులు విపరీతంగా పెరిగిపోయి భక్తిని, ప్రేమను చూపించకుండా హత్యను లేకుంటే ద్వేషాన్ని రగిల్చి చంపుకునే విధంగా మారిపోయి భక్తిగా మారిపోయింది ఈరోజు. భక్తి అంటే చంపుకోవడమే, భక్తి అంటే ద్వేషించడమే, మాదే భక్తి అనుకుంటూ ఆ ముసుగులో బ్రతుకుతూ వాస్తవాన్ని మర్చిపోయే స్థితిలో ఉంటున్నారు. చివరి దినాలు తమ క్రియల ద్వారా వారు దేవుని ఎరగనట్టుగా బ్రతుకుతున్నారు. ఎవరు వారంటే విశ్వాస భ్రష్టులు. ఎందుకు అవుతున్నారంటే ఆ విశ్వాసానికి పరీక్షలో వాళ్ళు నిలబడలేక, తట్టుకోలేక, అర్థం చేసుకోలేక, అసలు తెలుసుకోలేక వాళ్ళు విశ్వాస భ్రష్టులు అవుతున్నారు. కానీ ఎవరైతే యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడ్డారో, మనం పోయిన వారం చెప్పుకున్నాం, మీరు పరిశుద్ధులగుటకును పరిశుద్ధ పొందిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. మన జీవితాంతం పరిశుద్ధులుగా ఉండుటకు మన రక్తము చేత కడగబడిన మన జీవితాల్లో మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షనే మనకు మెప్పును కలగజేస్తుంది. దేవుని పట్ల ఒక సాక్ష్యాన్ని కలిగి బ్రతకడానికి అది దోహదపడుతుంది. వీరు దేవుని వారు అని ఈ లోకంలో మనకు ఐడెంటిటీని, మన గుర్తింపును తెస్తుంది. కాబట్టి ఈ లోకంలో క్రీస్తు నమ్మిన వారికి శ్రమలు ఉంటాయి, విశ్వాసులకు పరీక్షలు ఉంటాయి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు కలుగుటకు కారణము అగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ పరీక్షలు బైబిల్ ఏమని చెప్తుందంటే అవసరమును బట్టి. చెప్పండి, అవసరం అంటే నీకు అవసరం, ప్రతి విశ్వాసికి అవసరం. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య అది నీకు ఒక పరీక్షగా ఉంటే అది నీకు అవసరం. కాబట్టి నువ్వేమనుకోవాలి, ఇది నా అవసరమును బట్టి. కొంతకాలమే, జీవితాంతం కాదు, కొంతకాలం. అందుకని ప్రకటన గ్రంథంలో 10 దినములు శ్రమ పడిన పిమ్మట అని శ్రమ పడడానికి దేవుడు నిర్ణయించాడు. కాలములను, అర్ధకాలంలోని ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. మన జీవితాల్లో కూడా శ్రమలకు, బాధలకు ముగింపు అన్నదానికి ఒక లెక్క ఉంటుంది. కాకపోతే అది కొందరు తెలుసుకోగలుగుతారు, దాన్ని తెలుసుకోలేకుండా రెట్టింపు చేసుకుంటారు. దేవుడు 10 సంవత్సరాలే అనుకుంటాడు. 40 రోజుల్లో వెళ్ళవలసిన మార్గాన్ని వాళ్ళు దేవుడికి విరోధంగా ప్రవర్తించిన దాన్ని బట్టి 8 సంవత్సరాలు తిరగాల్సి వచ్చింది. 40 సంవత్సరాలు. 40 రోజుల్లో వెళ్ళాల్సిన మార్గాన్ని ప్రశాంతంగా బ్రతికే వాళ్ళు, కాస్త మర్యాదగా, మట్టస్థంగా, భక్తిగా దేవుని నడిపింపుకు లోబడి వెళ్ళి 40 రోజులు వెళ్ళిండే వాళ్ళు. కానీ 40 సంవత్సరాలు వెళ్ళాల్సి వచ్చింది. ఇంకొకరు మన న్యాయాధిపతుల గ్రంథంలో ఏముంటుంది, 18 సంవత్సరాలు అని ఉంటుంది. దేవుడు కూడా 40 ఏండ్లు వాళ్ళకు ఆ మిద్యానీలకు అప్పచెప్పనని ఉంటుంది. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. అయితే నేను రక్షణ పొందాను అనుకున్న వారి జీవితాల్లో, దేవుని నన్ను పిలిచాడు అనుకున్న వారి జీవితాల్లో పరీక్షలు ఉంటాయి. అది మీ అవసరమును బట్టి అని అంటుంది. మీ అవసరం బట్టి. అక్కడ మనం చదివిన మాట, ఇందువలన మీరు ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి అంటే నీ పరీక్ష దేవునికి ఏదో ఒక అవసరం. దానిని బట్టి నీ బ్రతుకులు ఒక మెప్పు, ఘనత కలగచేయడం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. అవసరమును బట్టి, అందరికీ కాదు, అన్నిసార్లు కాదు,
ఎల్లప్పుడూ కాదు, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రోజు, ఏదో ఒక సంవత్సరం, కొంతకాలం, కొంత అవసరాన్ని బట్టి నీ బ్రతుకును, నీ నీ యొక్క విశ్వాసానికి పరీక్ష దేవుడు ఉంచుతాడు. అవసరాన్ని బట్టి కొంతకాలం, అంతేగాని ఎంతకాలం ఉండదు. కాబట్టి ఈ పరీక్షలలో మనం నిలబడాలి. సో ఈ పరీక్షలో మనం నిలబడాలి అంటే ముందుగా మనం గ్రహించాలి, మన జీవితాలకి పరీక్షలు ఉంటాయి. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటిలో నుండి యెహోవాని రక్షించును. ఆపదలుంటాయి, ఇబ్బందులుంటాయి, దుఃఖాలుంటాయి. అయితే వాటన్నిటిలో నుండి ఎన్ని వచ్చినా, ఏమి కలిగినా, ఎలాంటి దానిలో నుండి అయినా సరే దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. అది మనం అర్థం చేసుకొని మన నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకుంటామో, రోమీలకు రాసిన పత్రికలో ఉంటుంది, ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరించబడతారు. ఒకరి విశ్వాసం చేత ఇంకొకరు ఆదరించబడతారు. నేను ఒక మాట చెప్పాను అనుకోండి, నేను అనుభవించి చెప్పిన మాట వేరు, మామూలుగా చెప్పిన మాట వేరు. అనుపూర్వకంగా చెప్పే మాటల్లో చాలా ఫీల్ ఉంటుంది, చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, వాళ్ళకి చాలా ఖచ్చితంగా వాళ్ళకు నమ్మకాన్ని కలుగజేస్తాయి. మనకు కూడా అర్థమవుతుంది, వీళ్ళు ఇంత అనుభవించారు కాబట్టి, వీరు దేవుడు విడిపించాడు కాబట్టి నన్ను విడిపిస్తాడని నమ్మకం మనం చెప్పే దానిని బట్టి, అనుభవించిన వారు చెప్పే దాన్ని బట్టి, ఎవరైతే అప్పుడు అనుభవిస్తున్న వారికి ఒక ధైర్యాన్ని కలుగజేస్తుంది. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో, మేము అనుభవించిన శ్రమను బట్టి ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా సరే ఆదరించుటకు మాకు శక్తి కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు అంటాడు, మేము అనుభవిస్తున్న శ్రమను బట్టి ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా సరే ఆదరించుటకు మాకు శక్తి ఉంది. చూడండి, కాబట్టి మన శ్రమలు కొందరు ఆదరించడానికేమో, మన శ్రమలు కొందరి విశ్వాసాన్ని బలపరచడానికేమో, వారి జీవితాల్లో కూడా ఇలాంటి శ్రమలు సంభవించాయి. కారణం ఏంటి అంటే, అవి మనకు బుద్ధి కలగడానికి, అవి మనం నేర్చుకోవడానికి, అవి మనకు ఒక దృష్టాంతములకు దేవుడు ఉంచాడు. పరిశుద్ధుల జీవితాల్లో ఉన్న పరీక్షలు ఎందుకంటే, ఈ లోకంలో, ఈ తరంలో ఈ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, నిలబెట్టుకోవడానికి, ధైర్యంగా కొనసాగించడానికి, వాటిని బట్టి, వాక్యాన్ని నేర్చుకున్న దాన్ని బట్టి మన బుద్ధి కలిగి ప్రవర్తించడానికి, ఆనాడు యేసుక్రీస్తు కోసం నిలబడిన పరిశుద్ధుల జీవితాల పరీక్షలు ఎదురయ్యాయి. అవి దృష్టాంతములుగా మనకు ఇవ్వబడ్డాయి. మీరు ఆ మాటను కానీ గమనిస్తే, ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం అనుకుంటాను. వారికి సంభవించి మనకు దృష్టాంతములుగా ఉన్నాయన్నమాట. ఆ 10వ వచనం అనుకుంటా, 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. పరిశుద్ధుల జీవితాలన్నిటి గురించి వారు ఏం అనుభవించారు, ఏ విధంగా నీతిగా బ్రతికారు, నీతిగా బ్రతికిన దాన్ని బట్టి ఎన్ని నిందలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, దుఃఖపడ్డారు, వేదన పడ్డారు, ఎలా విడిపించబడ్డారు, ఎలా తప్పించబడ్డారు, ఏ విధంగా జయించారు, ఎక్కడ కృంగిపోయారు, ఏ విధంగా లేపబడ్డారు, ఏ విధంగా బలపరచబడ్డారు, ఏ విధంగా ఆదరించబడ్డారు, అనేకమైన విషయాలు మనం వాక్యంలో చదువుకోవడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళకి సంభవించాయి, వారి జీవితంలో జరిగాయి. ఆ జరిగిన దాన్ని బట్టి ఈ లోకంలో, ఈ తరంలో, ఈ కాలంలో మనము బుద్ధి కలిగి ప్రవర్తించడానికి అవి మనకు రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధులకు పరీక్షలు ఉన్నాయి, వారి విశ్వాసం పరీక్షించబడుతుంది. ఏ విధంగా పరీక్షించబడింది, ఎవరెవరి జీవితంలో పరీక్షించబడింది అనేది మనం చూస్తే, మొట్టమొదటిగా అబ్రహాం విషయాన్ని మనం చూస్తే, అబ్రహాము గురించి నేను రాసుకున్న మాట అంటే, అబ్రహాము ఆస్తి విషయమై అబ్రహాము పరీక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం విషయమై అని ఉన్న, ఎందుకంటే ఇది చాలామంది కోరుకున్నటువంటి, చాలామంది ఎదుర్కొంటున్నటువంటి ఒక శోధన, ఒక పరీక్ష ఈ రోజుల్లో. ఆస్తి, డబ్బు, ధనం గురించి మక్కువ పెంచుకొని, డబ్బు మీద ధ్యాస పెంచుకొని, ధనం మీద ప్రాణం పెట్టుకొని, దేవుని మీద సరైన భక్తి లేని వారిగా,
సరైన దేవుని శక్తిని ఆశ్రయించిన వారిగా, పైకి వేషధారులుగా, గొప్పవారుగా కనబడి ఆ దూరం లేని స్థితిలో, దేవుని సన్నిధి ప్రవేశించిన స్థితిలో ఈరోజు ధనవంతులుగా, డబ్బున్న వారు మారిపోతున్నారు. కానీ అబ్రహాం విషయంలో మనకు తెలిసింది ఒకటే, తన కొడుకు విషయం శోధించబడ్డాడు, పరీక్షించబడ్డాడు. అదంతరికీ మనకు తెలిసిన విషయమే. అది నేను మళ్ళీ ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పాలనుకున్న కొత్త సంగతి ఏంటంటే, ఆస్తి విషయమై అబ్రహాము శోధించబడ్డాడు, పరీక్షించబడ్డాడు. ఇప్పుడు అబ్రహామును పిలిచినప్పుడు మీరు కానీ ఒక మాటను చూడండి. అబ్రహాము పిలుపడినప్పుడు ఎలా వచ్చాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం చదువమ్మా. ఎన్నో వచనం? 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముకు పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి బయలు వెళ్ళను అతనికి బయలుపరచబడకనే వెళ్ళను అని రాయబడి ఉంటుంది. అయితే ఇక్కడ అబ్రహాము దేని విషయం శోధించబడ్డాడు అని నేను చెప్తున్నానంటే, ఆస్తి విషయమే పరిశోధించబడ్డాడు, పరీక్షించబడ్డాడు. అబ్రహాము బయలుదేరినప్పుడు ఒంటరివాడు. తనతో పాటు తన భార్య వచ్చింది. భార్యతో పాటు తన యొక్క అన్న కుమారుడైనటువంటి లోతు కూడా వెంబడించాడు. ఒంటరి వారే. ఇప్పుడు పిలుపుకు ఒక పరీక్ష ఉంది. ఎక్కడికి వెళ్ళాలి తెలియదు, ఎంత దూరం వెళ్ళాలి తెలియదు, ఎంతకాలం వెళ్ళాలి తెలియదు, పోనీ ఏ ఊరికి వెళ్ళాలి తెలియదు, అక్కడ ఏముంటుంది తెలియదు. ప్రశ్నకు కూడా జవాబు లేదు అతని జీవితంలో. మనం అడిగితే ప్రార్థన చేయించుకోవడం వచ్చిన వాళ్ళు, ఎన్ని రోజుల్లో బాగుపడతానయ్యా, దేవుడు ఎన్ని రోజుల్లో నాకు స్వస్థపరుస్తాడు, ఎప్పుడు నా జీవితం, ఎప్పుడు 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 అని అడుగుతూ ఉంటాం. అబ్రహాం అడిగాడా? అడగలేదు. ఎందుకని అడిగాడా? అడగలేదు. ఎంతవరకు అని అడిగాడా? అడగలేదు. మన పిలుపు వలన నిరీక్షణ అలాంటిదే. నిజంగా దేవుని చేత పిలువబడిన వారి జీవితాల్లో ఎందుకు పిలువబడ్డామో తెలిస్తే, పిలిచిన వాడు నమ్మదగిన వాడని ఎరిగితే ఆ పిలుపుకు లోబడి బ్రతుకుతారు అంతే. ఇంకా దానికి రెండో ఆలోచన ఏముండదు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు అనే ఆలోచన, అనేక విశ్వాసం ఎవరి జీవితంలో ఉంటుందో వాడు ఇంకేం ప్రశ్నించాడు. నువ్వు పిలిచావు కదా, ఏం చేయలేదేంటి? నువ్వు రమ్మన్నావు కదా, ఏమి ఇవ్వలేదేంటి? ఏం అడగడు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఇవ్వాలో, ఆయనకు తెలుసు ఎప్పుడు తీయాలో, అక్కడ ఎప్పుడు జరిగించే సమస్తం ఆయనకు తెలుసు. కాబట్టి పిలువబడినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుపడక ఉండే వెళ్ళాడు అని రాయబడుతుంది. అయితే ఆయన ఒంటరిగా వెళ్ళి విడిచి వచ్చాడు. ఆస్తిని, అంతస్తును, అన్నిటిని వదిలిపెట్టి వచ్చాడు. అయితే దేవుడు అతన్ని దీవించాడు. చూడండి ఎట్లా దీవించాడంటే, 14వ అధ్యాయం ఆదికాండం 13వ అధ్యాయం చదువుతాం. 14 కాదు, 13వ అధ్యాయం. ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత ఐగుప్తు రాజు అక్కడి నుంచి పంపించేటప్పుడు చాలా సమస్తం ఇచ్చి పంపించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ 13:2 చూస్తే, అబ్రహాము వెండి బంగారమును పశువు కలిగి బహుధనవంతుడై ఉండెను. డబ్బు ధనము ఉంది. ఈ డబ్బు ధనాన్ని బట్టి అక్కడ ఆయన దగ్గర 318 మంది పనివాళ్ళు ఉన్నారు. ఎంతమంది? 318 మంది పనివాళ్ళు ఉన్నారు. తర్వాత ఈ డబ్బు ధనాన్ని బట్టి ఆస్తి విస్తరించింది, పశువులు విస్తరించాయి. ఈ పశువులను విస్తరించినప్పుడు తన సహోదరుడి కుమారుడైన లోతుకు కూడా కాస్త పశువులను ఇచ్చాడు. వారి పశువులు చూడడానికి కూడా ఇక్కడ పశువుల కాపురులు కూడా పెట్టాడు. అయితే ఇక్కడ గొడవ వచ్చింది. ఎవరికి? అబ్రహాముకు, లోతుకు కాదు. అక్కడ చూడండి, అదే కింది వచనాల్లో 7వ వచనం. అప్పుడు అబ్రహాము పశువుల కాపురులకు, లోతు పశువుల కాపురులకు కారణం ఏంటి? పైన ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారముగా ఉండెను అని రాయబడింది. అయితే అక్కడ గొడవ పుట్టినప్పుడు ఏమంటున్నాడంటే 8వ వచనంలో, కాబట్టి అబ్రహాము మనం బంధువులము గనక నీకును నాకును నీ పశు కాపులకు నా పశువుల కాపురులకు ఏముండకూడదు? కలహం ఉండకూడదు. ఆస్తిని బట్టి గొడవలు పెట్టుకోలేదు. డబ్బు ఉంది, నాకు ఇది చాలు అనుకున్నాడు, ఇంకా పెంచుకోవాలని కోరిక లేదు.
ఇంకా దాని గురించి ఆలోచన లేదు, మక్కువ లేదు. దేవుడిచ్చినంత వరకు చాలు. అందుకనే ఒకడు అన్నపానములు పుచ్చుకొనగలిగిన భక్తి ఉంటే చాలు, అన్నపానములు పుచ్చుకోనగలిగినటువంటి స్థితి ఉంటే చాలు అని బైబిల్లో చెప్తుంది. అంతేకాని డబ్బుని పెంచుకొని, ధనాన్ని పెంచుకొని, ధనం ఎక్కడుంటుందో వాడి మనసు ఎక్కడ ఉంటుంది. ఒక వ్యక్తి ధనానికి, డబ్బుకు దేవునికి దాసుడుగా ఉండలేడు అని అంటాడు. ఒకటి కలిమి విస్తరించడం వల్ల వాడి జీవానికి మూలం కాదు. డబ్బును బట్టి బ్రతుకు కాదు, డబ్బును బట్టి విశ్వాసం కాదు, డబ్బు మీద మక్కువ కాదు. ధనాన్ని బట్టి ఈ లోకంలో మన విశ్వాసాన్ని కొనసాగించలేవు. డబ్బు మీద మక్కువ లేని వ్యక్తి ఎవరు అంటే అబ్రహాం. ఆస్తి మీద మక్కువ లేదు వ్యక్తి ఎవరు అంటే అబ్రహాం. అందుకనే గొడవ వచ్చినప్పుడు ఏంటి, నన్ను బట్టే కదా నీకు ఈరోజు ఈ స్థితి వచ్చింది, నేను ఇస్తేనే కదా నీకు కలిగింది, ఏమి నా పని వాళ్ళు అంటే పడలేరా మీరు అని అనలేదండి. ఏమంటే మనం బంధువులం కాబట్టి ఏముండకూడదు, కలహం ఉండకు. ఈరోజు ఎంతమంది బంధువుల మధ్య డబ్బును బట్టి గొడవలు, ధనాన్ని బట్టి గొడవలు, ఆస్తి తగాదాలు, లేని దానికోసం ప్రాకులాడి సంపాదించుకోవాలని ఆలోచన కలిగిన వాళ్ళు ఎంతమంది, అన్యాయంగా ఆక్రమించుకోవాలని అహాబు యొక్క ఆలోచన కలిగినటువంటి వారు ఎంతమంది. అహాబు ఏం చేశాడు, నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకున్న, అన్యాయంగా చంపి స్వాధీనపరుచుకున్నాడు. ధనం అంటే ఈయనొక ఆస్తి ఉండాలి, అంతస్తు ఉండాలి, దాన్ని బట్టే విలువ ఉంటుందనే భ్రమలో ఎక్కువ మంది ఆస్తిని సంపాదించుకుంటారు. కానీ అబ్రహాం విషయంలో ఆస్తిని గురించిన ఆలోచన లేదు, డబ్బును గురించిన ఆలోచన లేదు. కారణం ఏంటంటే ఆయన స్వాస్థ్యం ఎక్కడ ఉంది, పరమంది. మనం చదివిన మాటలో ఎబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. ఎందుకు ఆయనకు ఆ డబ్బు గురించిన, ఆస్తి గురించిన ఆలోచన లేదు అంటే చూడండి, అక్కడ 10వ వచనం, ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కట్టే పట్టణం ఒకటి ఉంది, తెలుసా? ఎంతమంది తెలుసు? దేవుడు కూడా మన రక్షణ అనేది స్వాస్థ్యము. బైబిల్ స్టడీ వచ్చే వాళ్ళకి తెలుస్తుంది. రక్షణ గురించి విస్తారంగా 3-4 వారాలు దాని గురించి స్టడీ చేశాం. రక్షణ అంటే ఏంటి, నీతి అంటే ఏంటి? రక్షణ అనేది దేవుడు ఒక స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ స్వాస్థ్యాన్ని బట్టి, రక్షణ బట్టి పరలోకంలో మన కోసం ఒక పట్టణము ఆ రక్షణకు తగినదిగా కట్టబడుతుంది. మనుషులందరూ ఇక్కడ ఉండడానికి ఆలోచిస్తారు, ఇక్కడ సంపాదించుకోవడానికి ఆలోచించుకుంటారు, ఇక్కడ పెరగడానికి, పెంచుకోవడానికి ఆలోచిస్తారు. కానీ అబ్రహాము జీవితంలో డబ్బు, ధనం గురించి ఆలోచన లేదు. అంటే ఆయన దేనికి పునాదులేసి కడుతున్నాడో, ఎక్కడ కడుతున్నాడో. అందుకని కింది వచ్చిన మనం చూస్తే, వారందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవించకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తమ భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనుషుల గొడవలు ఎందుకు? మనుషుల యొక్క ఆలోచన దేనికి అంటే లోకంలో సంపాదించుకోవడమే, డబ్బును, ధనాన్ని వృద్ధి చేసుకోవడం కోసమే. అబ్రాహాము విషయంలో మనం చూస్తే డబ్బు మీద ఆయనకు మక్కువ లేదు, ఆస్తిని పెంచుకోవాలని ఆలోచన లేదు. దేవుడు ఇచ్చాడు, ఇంకా పెంచుకోవాలనే కోరిక లేదు. కారణం ఏంటంటే ఆయన పునాదులుగా పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ లేదు, నాకు ఒక పట్టణం ఉంది. అందుకనే బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళకి చెప్పిన, అమ్మా ఈ లోకంలో మీకు ఇల్లు లేదా, మంచిది. ఈ లోకంలో ఏమీ లేదా, ఇంకా మంచిది. కారణం ఏంటంటే లోకం నశించిపోయేదే, భూమి లయమైపోయేదే. లయమైపోయే భూమి మీద నువ్వు కట్టుకొని ఏం లాభం? 10 అంతస్తులు మేడ కట్టుకున్న కూడా ఒకరోజు కూలిపోతుంది, నాశనం అయిపోతుంది. అక్కడ కాదు నువ్వు కట్టుకోవాల్సింది, పరలోకంలో నీ రక్షణను బట్టి నువ్వు కట్టుకోవాలి. అబ్రహాము ఇక్కడ కట్టుకోలేదు, ఇక్కడ డేరాలోనే బ్రతికాడు. కానీ పునాదులుగా పట్టణం ఎక్కడుంది ఆయనకో, పరలోకంలో దేవుడు సిద్ధపరిచాడు. పరదేశినే ఆయన స్వాస్థ్యంగా ఇచ్చాడు. అబ్రహాము రొమ్ము అని పిలువబడింది పరదేశం. పరిశుద్ధులందరూ కూడా ఆ స్వాస్థ్యంలో సేద తిరుగుతున్నారు. చూడండి ఎంతటి కృపను. ఆయన దేనికోసం అంటే పొందనైనటువంటి పట్టణం ఒకటి ఉంది, దానికోసం ఆలోచించాడు. కానీ ఈ లోకంలో డబ్బు కోసం, ధనం కోసం ఆలోచించలేదు. అది భక్తి, అది విశ్వాసం. అంత మాత్రం కాదు, డబ్బును తీసుకున్నాడు, ఆస్తిని తీసుకున్నాడు, గొర్రెలు అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. లోతు అబ్రహామును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.
సొదొమ గొమొర్రాలో బ్రతకలేకపోయాడు. అక్కడ సొదొమ రాజుతో సహా వేరే 18 మంది రాజులు వచ్చి ఏం చేశారంటే వాళ్ళని పట్టుకొని చెరకు తీసుకెళ్తే మీ తమ్ముడు చెరలోకి పోయాడని చెప్తే ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి 318 మంది వెంట పెట్టుకుని వెళ్ళి ఆ రాజును వాళ్ళందరూ విడిపించిన తర్వాత అక్కడ రాజు ఒక మాట మాట్లాడతారు. చూడండి మీరు కానీ 14 వచ్చే చాలు. చూడండి ఇప్పుడు సొదొమ రాజు ఏమంటున్నాడంటే, మనుషులు నాకు ఇచ్చి ఆస్తి నీవే తీసుకో. యుద్ధము చేసిన తర్వాత దోపుడు సొమ్ము యుద్ధం చేసింది వాందే, తప్పులేదు తీసుకోవడంలో. పోరాడు విడిపించిన వాందే స్వాస్థ్యం. కానీ ఆ స్వాస్థ్యంలో ఒక్క నూలు పోగు కూడా నేను తీసుకోను. కారణం ఏంటి? ఈరోజు ధనవంతుడిగా అబ్రహాం ఉన్నాడంటే నేను ఇచ్చిన డబ్బును బట్టి, నేను ఇచ్చిన ఆస్తిపాస్తులను బట్టి ఈరోజు నువ్వు ధనవంతుడు అనుకుంటాడు అని. కాబట్టి నీవు ఆ ఆస్తిలో నాకు ఒక చిల్లిగా ఇవ్వాలి అవసరం లేదు, ఒక్క నూలు పోగు కూడా నాకు అవసరం లేదని ఈ లోక సంబంధమైన ఆశకు లోబడకుండా, ఆస్తిని ఆశించకుండా దాన్ని ఏం చేశాడంటే వదిలిపెట్టేశాడు అబ్రహాము జీవితంలో కలిగిన పరీక్ష అది. కుమారుని పిలవకముందే, కుమారుని ఇవ్వకముందే దేవుడు ఇప్పుడు ఆయన ఒక స్వాస్థ్యంగా ఈ లోకాన్ని ఇచ్చాను అనుకున్నాను కదా, ఈ దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇచ్చాను అన్నాను కదా, ఈ లోకాన్ని స్వాస్థ్యంగా బ్రతుకుతాడేమో, ఈ లోకంలో గొప్పవాడుగా ఉండాలని అనిపించుకోవాలి అనుకుంటున్నాడేమో అని దేవుడు అబ్రహామును ఆ రీతిగా పరీక్షించాడు. నువ్వు చూసిన భూమి అంతా నీదే, నువ్వు రక్షించిన వారి డబ్బు ధనము మొత్తం దాసులు నీవారే, రైట్. వాస్తు ప్రకారం, యుద్ధ నీతి ప్రకారం అది తీసుకోవచ్చు, దోపుడు సమ్మును అని పంచుకోవచ్చు, తీసుకోవచ్చు. కానీ అని అంటాడు సొదొమ రాజుతో అంటాడు, నిన్ను బట్టి నేను గొప్పవాడిని అయ్యా అని అనిపించుకోవాల్సిన అవసరం లేదు, నా దేవుడు నన్ను గొప్పవాడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, డబ్బును వద్దనుకొని, డబ్బును కాదనుకొని అక్కడ నాతో పాటు యుద్ధానికి వచ్చారుగా, ప్రయాసపడ్డారుగా, వాళ్ళకి ఇవ్వండి, నాకు అవసరం లేదు అని వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వండి అని చెప్పి తన ఇంటికి వెళ్తే పరలోకంలో దేవుడు ఉండలేకపోయాడండి. పరలోకంలో దేవుడు ఉండలేకపోయాడు. వెంటనే అబ్రహాం ఇంటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి అక్కడ మనం 15వ వచనం చూస్తే వెంటనే దర్శనమందు అని రాయబడింది. దేవుడు దర్శించాడు, అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఈరోజు ఎంత పెద్ద మిద్దెలు కట్టుకున్న వాళ్ళ ఇళ్ళల్లో దేవుడు ఉన్నాడు, వారి దగ్గరకు వస్తున్నారు, రావట్లేదు. చూడండి, అబ్రహాము లోకాన్ని త్యజించాడు కాబట్టి, లోకాన్ని వద్దనుకున్నాడు కాబట్టి, ఇది నాకు అవసరం లేదు, నా దేవుడు నాకు కావాలంటే ఆయన పరలోకంలో ఉండలేక వచ్చి నీకేం కావాలో చెప్పాయా నేను ఇస్తాను, లోకంలో ఉన్న ఆశ అంతస్తును వద్దనుకున్నా అని అబ్రహాముతో మాట్లాడు. దేవుడే దిగి వచ్చాడు ఇంటికి. చూడండి, అంటే మనము లోక స్నేహం అని దేవుని దృష్టికి వైరమని ఎరిగి, లోకంతో స్నేహము, లోక సంబంధ ఆలోచన, లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, జీవపు డంబపు లేకుంటే శరీరాశను వదిలిపెట్టి పరిశుద్ధత కలిగి దేవుడే కావాలని కోరుకున్న ఆ కుటుంబాల్లోకి దేవుడు వస్తాడండి. అది పూరి గుడిసె కూడా అయినా కావచ్చు. ఈ రోజుల్లో డబ్బున్న వాళ్ళు పూరి గుడిసెలోకి వెళ్ళరు, వాళ్ళు రమ్మంటారు. కానీ దేవుడే ఆ గుడిసెలోకి వెళ్ళాడు, ఆ గుడారంలోకి వెళ్ళాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. చూడండి, ఆస్తి విషయమై ప్రేమించాడు. ఎందుకు ఆయన పరిశోధించబడ్డాడంటే ఒక మాట ఉంటుంది చూడండి. మీరు కానీ సామెతలకు కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. చూడండి 7వ వచనం ఏమనంది? ఇదిగో దేవుని తమకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్నవాడు వీడే అని చెప్పుకొని వానిని చూచి నవ్వుదురు, నేను చూచి నవ్వుదును అంటాడు. ఇక్కడ చాలామంది ఈరోజు డబ్బును బట్టి, ధన సమృద్ధిని బట్టి లాభం అనుకుంటున్నారు, గొప్ప అనుకుంటున్నారు, లేకుంటే గౌరవం అనుకుంటున్నారు. కానీ అది వారి జీవితాలకు చేటు. అందుకని
ధనాశ అన్ని కిడులకు మూలమని బైబిల్లో రాయబడింది. ధనము గురించిన ఆలోచన. అందుకని మీరు ధనవంతులై ఉండకండి. ధనవంతులు అగుడు వారికి ఊరిలో పడతారు, ఈ లోక సంబంధ శిక్షలోకి పోతుంటారు. ధన సమృద్ధిని బట్టి నమ్ముకుని బ్రతుకువాడు చెడును కొని తెచ్చుకుంటాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు, నష్టపోతాడు. దేవునినే దుర్గమ్మగా ఉంచుకోవాలి అని ఆలోచన కలిగిన అబ్రహాము డబ్బును బట్టి, ధనాన్ని బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి ఇది నాకు కలిగింది, నాకు ఏమి అనుకొని బ్రతకడానికి అనుకోలేదు. నా దేవుడు అనుకున్నాడు. ఈరోజు ఎంతమంది ఆస్తిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, అంతస్తుని బట్టి, ఉన్నదాన్ని బట్టి నాకేం అంటున్నారు. చాలామంది అలా అనుకుంటున్నారు. నీకేం, నీ ప్రాణం ఉండదు, నీకేం, నువ్వు సంపాదించుకుని నీతో కూడా ఉండదు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండడు కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం మేలు. ఇంకా ఒక రొట్టె తినుట అంటే తినుట మేలు అంటే బైబిల్లో రాయబడి ఉంటుంది. నెమ్మది లేదు, పెద్ద పెద్ద ఇల్లు కట్టించుకుంటారు, పెద్ద పెద్ద కుటుంబాలు ఉంటాయి, కానీ ఆ ఇంట్లో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, దేవుడు ఉండదు, దేవుని భయం ఉండదు. ఏం లాభం అండి? దేనికోసం మందిరాలు, దేనికోసం ఇల్లు? సంతోషంగా బ్రతకడానికి కదా. కానీ చేటును కొని తెచ్చుకుంటున్నారు, చేటును కొని తెచ్చుకుంటున్నాడు. నెబుకద్నెజరుకున్నాడు, ఈ యొక్క మహావిశాల పట్టణం నా యొక్క ఏంటి బలాభివృద్ధి కోసం నేను కట్టించుకుంటాను, నా బలం, నేను ఇంత గొప్ప కట్టించుకున్నాను. ఏమైంది? రాత్రికి రాత్రే పశువుల పాలయ్యాడు, పశువులు మేసినట్టు గడ్డి మేసాడు. నా ప్రాణమా తినుమో త్రాగుమో సుఖించు. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతారు, ఏమవుతుంది? డబ్బు మీద మనసు పెట్టుకొని బ్రతిక వాళ్ళు వెర్రివాళ్ళు. అందుకనే ఒకటి సర్వలోకమును సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభం? కాబట్టి ప్రాణం పోగొట్టుకునేవాడు, ప్రాణం రక్షించుకోవాలనుకునేవాడు ఆ ప్రాణం పోగొట్టుకుంటాడు, ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడని యేసుప్రభు అంటాడు. ఈరోజు నీ ప్రాణం ఎవరి వశంలో ఉందో, ఆ ప్రాణం ఏ విధంగా కాపాడుతుందో అని తెలుసుకోలేకుండా నువ్వు ఇష్టానుసారంగా బ్రతుకుతే, నీకున్న డబ్బును బట్టి, ధనాన్ని బట్టి సుఖిస్తే అది నీకు చేటు. బెల్షెజరు కూడా తండ్రికి ఇంత నష్టం కలిగింది, తండ్రి గడ్డి వేశాడు, బుద్ధి తెచ్చుకోకుండా తిని తాగి దేవునికి ఉపకరణాలతో తను సుఖించిన దాన్ని బట్టి దేవునికి వచ్చి రాస్తుంది, నిన్ను త్రాసులో తక్కువగా చూస్తే తక్కువ కనిపించావు. నీ తండ్రి ఎలాంటి వాడో, తండ్రి విషయంలో ఏం జరిగిందో అన్ని తెలుసు. అయినప్పటికీ ఆయన ప్రాణం ఎవరి వశంలో ఉందో నీకు తెలుసు, ఆయన నువ్వు ఘనపరచలేదు. కాబట్టి నీ రాజ్యం నీకు ఉండదు. ఈ లోకంలో ఏదైనా సరే మనం సంపాదించుకున్నది ఏదైనా సరే మనది ఉండదు, వదిలిపెట్టిపోవాలి, వదిలిపెట్టి వెళ్ళాలి. దాని మీద మనకు మక్కువ అవసరం లేదు. అందుకనే అబ్రహాం ఏమంటున్నాడంటే, నాకు అవసరం లేదు, గొడవలకు పోలేదు, తనే నీ ఇష్టం అడ్డుపో. తను రాళ్ళు గల ప్రదేశాన్ని ఎన్నుకొని వెళ్ళిపోయాడు. యోర్దాను లాంటి ప్రదేశాన్ని లోతు ఎన్నుకొని వెళ్ళిపోయినా భయపడలేదు, బాధపడలేదు. ఈరోజు మనం ఒకరిని ఎవరైనా బాగా చూస్తే, వాళ్ళు అన్యాయం చేస్తే, మనల్ని కానీ ఏదైనా సరే మనం పట్టించుకోకపోతే, నేను ఎంత బాగా చూశానండి, ఎంతగా నేను ఆదరించానండి, ఈరోజు నన్ను పట్టించుకోవట్లేదు. నిన్నుగా పట్టించుకోవాల్సింది ఎవరో? దేవుడు. నువ్వు ఆదరించబడాల్సింది ఎవరితో? దేవుని మీద. అబ్రహాము డబ్బును బట్టి కాదు, తన బ్రతుకులో కొడుకును బట్టి, విశ్వాసానికి ఎన్నో పరీక్షలు ఉన్నాయి, కానీ డబ్బు ధనాన్ని బట్టి కూడా, ఈ లోక స్వాస్థ్యం ఇస్తానన్న దాన్ని బట్టి కూడా సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఎంతమంది విశ్వాసులైనటువంటి వారు, నేను డబ్బున్నవాడిగా ఉండాలి, ధనం కావాలి, డబ్బు కావాలి, ఈ లోకంలో గొప్పవాడిని అనిపించుకోవాలి, అబ్బా దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, ఎంత గొప్ప చేశాడు, దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఇన్ని బిల్డింగ్లు కట్టారు, ఇంతగా గొప్పవారయ్యారు, బిడ్డలు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, ఉద్యోగస్తులుగా మార్చబడ్డారు. ఇవన్నీ పరలోకానికి ఏమైనా తీసుకెళ్తాయా? మరి ఎందుకు దాని గురించి అంత ప్రాక్లాట? ధనవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, నిత్య జీవానికి పొందడానికి నేనేం చేయాలంటే, ఇవి చేయాలంటే అని చెప్పాడు. ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అన్నాను. సరే, నన్ను వెంబడించు అంటే ఏమంటాడు? అది వెంబడించు. మిగులు ఆస్తి గలవాడు కాబట్టి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ఇంకొక మాట చూపించిన, ఒక మాట చూడండి మీరు. కానీ మత్తయి సువార్త, లూకా సువార్త 14వ అధ్యాయం, లూకా సువార్త 14వ అధ్యాయం. ఇది చాలా కఠినంగా ఉంటుందేమో, బాధగా ఉంటుందేమో. చూడండి 14వ అధ్యాయం 33వ వచనం ఉందా? ఆ ప్రకారమే మీలో తన కలిగినదంతా విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు.
శిష్యులు కదా, మేము శిష్యులం కాదు, మేము విశ్వాసులం అనే సేఫ్టీ జోన్లో ఉన్నారేమో. దేవుడిని విడిచి అంటే దేవుని వెంబడించువాడు ఏం చేయాలి? తనకు కలిగిన మొత్తాన్ని విడిచిపెట్టాలి. పౌలు అలా వదిలిపెట్టాడు. తనకు ఏవేవి లాభకరంగా ఉన్న వాటిని వదిలిపెట్టాడు. కారణం ఏంటి? దేవునితో కూడా ఉండాలి, ఆయన సన్నిధిలో కూడా ఉండాలి, ఆయన పునరుద్ధానంలో పాలు పొందాలి. ఆ భాగ్యం ఎలాంటిదో తెలుసుకోవాలి. కాబట్టి ఈ లాభంలో ఈ బాగా ఉన్న దాంట్లో ఉంటే ఎలా తెలుస్తుంది? ఆ శ్రమణ గురించిన నిరీక్షణ ఎలా వస్తుంది? దేవుని బిడ్డనని ఎలా తెలుస్తుందని సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని, పెంటగా ఎంచుకొని సమస్తాన్ని వదిలిపెట్టి బ్రతికాడు. అంటే నేను అంటున్నాను, లోకం మీద ఆశలను వదిలిపెట్టు. ఉన్న దానిని బట్టి సంతోషంగా బ్రతుకు, లేని దాని గురించి ఆరాటపడకు. వాళ్ళకి అది ఇచ్చాడు, ఇలా ఉంది, నేను అలా ఉండాలి, ఇలాంటి బ్రతకవద్దు. ప్రతి వాడు తను ఎక్కడుంది? దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాసాన్ని ప్రకారం తను యోగ్యుడికి ఎంచుకొనక ఎక్కువగా చెప్పుకోకుండా దేవుడు విభజించినంత ప్రకారం స్వస్థ బుద్ధి గలవాడే తను దేవుని దృష్టి యోగ్యుడికి ఎంచుకోవాలి. దేవుడిని నేను స్థితిలో ఉంచాడు, ఆ స్థితిని బట్టి దేవుని స్తుతించు. దేవుడు హెచ్చించాడా? దేవుడు నీకు అవకాశం ఇచ్చాడా? నువ్వు సంతోషించు. అంతేకాని అన్యాయంగా అక్రమంగా బిలాంలాగా లేని డబ్బు కోసం, ఫ్రీగా వచ్చే డబ్బు కోసం ప్రాకులాడాడు. రాజు ఇచ్చే కానుకల కోసం ప్రాకులాడాడు బిలాం. కానీ రాజు ఇచ్చే కానుకలను తిరస్కరించాడు అబ్రహాం. ఈరోజు అలా తిరస్కరించే ధైర్యం ఎవరికైనా ఉందా? నాకు అవసరం లేదండి, దేవుడు నాకు ఇస్తాడు. పాపంతో పాపిష్టి పనులు చేసి, అక్రమం చేసి, అన్యాయం చేసి సంపాదించుకున్న డబ్బు నాకు అవసరం లేదు అని తిరస్కరించే ధైర్యం ఉంటుందా? దేవుడు కృప చూపించాడు. దేవుడు ఈ విధంగా నాకు ఒక మార్గం చూపించాడు. అన్యాయపు డబ్బు దేవుడు నీకు ఇస్తాడా? అన్యాయం ద్వారా వచ్చుబడి అది మంచిది కాదని ఉంటే, అన్యాయంగా వచ్చే డబ్బును దేవుడు కృప అని చెప్పుకునే దౌర్భాగ్యం ఎంత దారుణం అండి! భక్తి ఎలా అవుతుంది? కాదు. నీ దేవుడు నేను పరీక్షిస్తున్నాడు. డబ్బు మీద ఉందా నీ మనసు? ధనం మీద ఉందా నీ మనసు? నీకున్న దానిని బట్టి పరలోకంలో దేవుడు నాకు ఒక పట్టణం కడుతున్నాడు. ఈ లోకం ఏమి లేకపోయినా పర్లేదు, పరిశుద్ధతను కాపాడుకొని ఇక్కడ కాదు నేను ఉండేది, ఈ ప్రాణం అనేది ఇక్కడ పోతే ఆ పట్టణంలో ఉండాలి, ఆ పట్టణంలో నివసించాలి, బంగారపు వీధుల్లోనే గంతులేస్తూ దేవుని స్తుతించు బ్రతకాలని నిరీక్షణతో ఇహ లోకమందు విశ్వాసమందు ధనవంతు అంటే దరిద్రులైన వారు పరలోకమందు భాగ్యవంతులని బైబిల్ చెప్పబడినట్లుగా, ఒకవేళ దరిద్రుడిగా ఉన్నావేమో, దీనుడిగా ఉన్నావేమో, ఏమీ లేనివాడిగా ఉన్నామో, దానిని బట్టి ఈ లోకంలో పరువు మర్యాదని డబ్బే. కాబట్టి డబ్బు కోసం నువ్వు ప్రయాసపడకుండా దేవుడు ఎప్పుడు ఎలా నేను హెచ్చిస్తాడో దాని మీద ఆధారపడి దేవుని కృప కోసం నువ్వు ప్రాకులాడితే బాగుంటుంది. కానీ ఆస్తిని వృద్ధి చేసుకోవాలి, అంతస్తును పెంచుకోవాలి. ఏం చేస్తాం? కష్టపడి పెంచుకున్న తర్వాత ఆ ప్రాణం కూడా దాంట్లో ఉండదు. మొన్న చదివాను, ఒకను చూసి కష్టపడి 70 సంవత్సరాలు కష్టపడి విస్తారంగా డబ్బు సంపాదించుకొని మన ఖమ్మం అంతా పెద్ద బంగ్లా కట్టించుకున్నాడు. పెద్ద గృహప్రవేశం చేసిన తర్వాత అందరూ వచ్చి తినిపోయిన తర్వాత తన ప్రాణం అలా రిలాక్స్ అవుతూ ఉంటే, తన ప్రాణంలో తన ఊపిరి బయటకు వచ్చి ప్రాణం బయటకు పోతూ ఒక కేక అనిపించింది. సరే బాయ్ వెళ్తున్నా. ఎవరు అంటే తన ప్రాణమే. ఏంటి? నీకోసమే కదా ఇంతగా కట్టాను అంటే, నా కోసమే. నేను ఎక్కడుంటానో తెలుసా? నీ శరీరంలో ఉంటాను. నీ శరీరంలో షుగర్ ఉంది, బీపీ ఉంది, ఒక్కొక్క అవయం కుళ్ళిపోతుంది. నువ్వు లోక సంబంధంగా నువ్వు ప్రయాసపడి కట్టుకున్నావు, కానీ ఈ ఆత్మ లేక నీ శరీరం ఎక్కడుందో దాన్ని పట్టించుకొని నలకొట్టావు. నిద్రాహారాలు మాని కష్టపడ్డావు, బాధపడ్డావు. ఎలా ఉన్నా సరే లోకంలో ఒక సంపద కావాలి, గొప్ప ఐడెంటిటీ కావాలని ప్రయాసపడ్డావు. ఈ శరీరాన్ని నువ్వు లెక్క చేయలేదు, ఇప్పుడు నాశనం అయిపోయింది. నేను ఎలా ఉంటాను? నేను వెళ్ళిపోయింది. చూడండి, ఈ శరీరం చాలామంది కష్టపడుతుంటారు, శరీరాన్ని గురించి ఆలోచించకుండా, దాంట్లో ఉండడానికి కూడా ఉండకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఈరోజు నువ్వు ఎలా ఉంటుంది? నీ భక్తి ఎలా ఉంది? ఆస్తి గురించి అబ్రహాము పరిశోధించబడినప్పుడు దేవుడు అతను దేన్ని చూశాడు? పునాదులు గల పట్టణాన్ని చూశాడు. లోక సంబంధమైన స్వాస్థ్యం గురించి ఆలోచించలేదు. అందుకని దేవుడు అతని దగ్గరకు వచ్చాడు. మనం చూస్తాం మోషే గురించి. మనం చూస్తే మోషే విషయంలో హోదా గురించి పరీక్షించబడ్డాడు. నువ్వేనా, మేం కాదా అంటే, సరే ఎవరు దేవుడు ఏర్పరచుకున్నాడు అనేది దేవుడు అక్కడ తెలియజేశాడు.
మనం కూడా మన సొసైటీలో ఉద్యోగులుగా ఉంటున్న ఒక స్థితిలో ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళు మనం పరీక్షిస్తుంటారు. నువ్వేనా అన్నప్పుడు నిన్ను నువ్వు కనపరుచుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలాంటి వాడో నిన్ను ఏర్పరచుకున్న దేవుడు తెలియజేస్తాడు. నువ్వెవరో కనపరుచుకోవాల్సింది నీవు కాదు, నువ్వు చెప్పుకుంటేనో తెలియజేసుకుంటేనే కాదు, దేవుడే తెలియజేస్తాడు. 14వ అధ్యాయంలో సంఖ్యాకాండంలో ఉంటుంది. అక్కడ కోరహు, దాతాను, అబీరాములు 200 మందిని ఆయనకు విరోధంగా లేచి, ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, మా మీద నువ్వు హెచ్చించుకుంటావా అంటే దేవుని సన్నిధిని మోకరించి, దేవుడు ఏర్పరుచుకున్న వాడెవడో అంటే అక్కడ నేను రాసుకునేది అంటే దేవుడిచ్చిన అధికారానికి, హోదాకు కూడా మనలో ఈ లోకం పరీక్షలు ఉంటాయి. కాబట్టి నీ హోదాను, నీ అధికారాన్ని నువ్వు పరీక్షించినప్పుడు నీవే కనపరుచుకోవాల్సిన, ఆరాటపడాల్సిన అవసరం లేదు. నీకు ఇచ్చింది ఎవరో, నీచ్చిన దేవుడు ఎవరి వల్ల, ఎవరి కృప వలన దొరికిందో దేవుడే ఇస్తాడు. అప్పుడు ఆ 250 మందిని పోగు చేసిన వారు భూమి నెరవేర్చి చంపింది. ఈ 250 ధూపార్తులు తెచ్చుకున్నారు. ఆకాశం అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేసింది. దేవుని సన్నిధిలో నిలబడింది ఎవరంటే అని ఏర్పరచుకున్నటువంటి మోషే మాత్రం. అధికారం గురించి, హోదా గురించి పరీక్షించినప్పుడు మనము దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. నిన్ను దేవుడు ఏ స్థితిలో నిర్ణయించుకున్నాడో, నియమించుకున్నాడో, ఏర్పరచుకున్నాడో దాన్ని కాపాడి భద్రపరిచి నిలబెట్టవలసిన దేవునిదే. ఆ బాధ్యత దేవునిదే. కాబట్టి నీకు అప్పగించిన పని నువ్వు నమ్మకంగా చేయి. అంతేకాని నీ ఐడెంటిటీని నువ్వు కాపాడుకోవడానికి నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం లేదు, తెలియజెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడే మనుషులకు తెలియజేస్తాడు. తర్వాత భక్తి విషయంలో యోబు పరీక్షించబడ్డాడు. భక్తి విషయంలో పరీక్షించబడ్డప్పుడు ఆయనకు అనారోగ్యం వచ్చింది, ఆస్తి పోయింది. కానీ అనారోగ్యం వచ్చినా, ఆస్తి పోయినా ప్రాణం ఉంది కాబట్టి ఈ ప్రాణం దేవుందే అని నేను జీవంగల దేవుని చూస్తానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒకవేళ మన జీవితంలో ఆస్తి విషయంలో ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఈ హృదయంలో, ఈ దేహంలో ప్రాణం ఉంతకాలం ఈ ప్రాణానికి అపకారం, ఈ ప్రాణానికి అన్యాయం, ఈ ప్రాణానికి దుర్నీతి అంటకుండా మనం కాపాడుకోవడమే భక్తి కదా. దేవునితో నిష్కలంకమైన భక్తి అంటే ఇబ్బందులు ఉన్నవారిని పరామర్శించడము, ఇహలోక మాలిం అంటుకోకుండా కాపాడుకోవడమే భక్తి. ఒకవేళ శరీరం కురింగిపోయినా, కృషించిపోయినా, మనం ఒకవేళ సరిగా లేకపోయినా ఈ శరీరంలో నివసిస్తున్న ప్రాణానికి మాత్రం పాపం అంటకుండా, ఈ లోకంలో ఉన్న చెత్త చెదరం అంటకుండా నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవడమే భక్తి. మరి ఆ భక్తి నువ్వు కాపాడుకుంటున్నావా? ఎలా ఉంది నీ భక్తి? నీకు వచ్చే అనారోగ్యాన్ని బట్టి నీ మనసు ఏమని చెప్తుంది? నా దేవుని నిరీక్షణ ఉంచు. ఎంతకాలం ఉంటావు ఈ శరీరంలో? ఈ శరీరం వదిలిపెట్టి మహిమ దేహం దాల్చి దేవుని దగ్గరికి వెళ్ళేదే కదా అని నీ మనసుతో అనుకుంటావా? అందుకని యెహోవాను బట్టి తన్ను తాను ప్రోత్సహించుకోవాలి. నా ప్రాణమా, నా అంతరంగంలో సమస్తమా, నా దేవుణ్ణి నువ్వు సన్నుతించు అని నువ్వు ప్రాణంతో చెప్పుకోవాలి, ఆరాధించాలి. శరీరం ఉంటేనే, బాగుంటేనే, అన్ని బాగుంటేనే కాదు. భక్తి విషయంలో మనకు అనేకమైన శ్రమలు, శోధనలు వస్తాయి, అనారోగ్యాలు, ఆస్తులు పోతాయి, లేకుంటే విరోధులుగా లేస్తారు. మన పక్క ఉన్నవారే మనకు లేస్తారు. అందుకనే నాకు విరోధైన వాడు నా పగవాడు కాదు, నా చెలికాడే అంటాడు దావీదు. ఆదరించిన వాడే సౌలు ఒకప్పుడు. ఎందుకు? ఈర్ష్య, అసూయ, ద్వేషం వచ్చేది దేన్ని బట్టే? ఎవరిని బట్టండి? ఇరుగు పొరుగు వారిని బట్టే. భక్తి విషయంలో శోధనలో దావీదు నిలబడ్డాడు, యోబు నిలబడ్డాడు. కాబట్టి మనం బ్రతుకులో మనం నిలబడినప్పుడు ఖచ్చితంగా మెప్పును మనం కలిగి ఉంటాం. ఆ విధంగానే భోజన విషయంలో కూడా చాలా మందికి పరీక్షిస్తాడు దేవుడు. దానియేలును పరీక్షించాడు. వాళ్ళు బానిసలుగా ఉండినప్పటికి కూడా రాజు భుజించి భోజనం వాళ్ళకి ఇస్తే ఇది మేము తినము అని నిరాకరించారు. ఈరోజు భోజనమును బట్టి మేము ఈరోజు మంచి బిర్యానీ బాగా వండుకున్నాం, బాగా తిన్నాం. బైబిల్ ఒక మాట ఉంటుంది, మాట చూపించిన మాట చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, మొదటి పత్రిక 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, 8వ అధ్యాయం 8వ వచనం. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినను మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. చూడండి, తిండి కోసమే బ్రతకాల్సిన అవసరం లేదు. ప్రాణం నిలబడ్డానికే తిండి, కానీ
తిని ఆశపడ్డాను కదా. అందుకని నేను చాలా రెఫరెన్స్ రాసుకున్నాను. ఇక్కడ నువ్వు తిండిపోతువైన ఎడలను నీ గొంతుకు కత్తి పెట్టుకోమని ఉంటుంది సామెతల గ్రంథం 23:2 తర్వాత తిండి వలన మనకు ఆ రోజు ఆ దినం హఠాత్తుకు ఉరివల వస్తుందని 21:34 లూకాసు వార్తలో ఉంటుంది. తిండిని బట్టి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు ఎవరు? ఏశావు. మరి ఈ రోజులు తిండిని బట్టి తినడానికే ఎప్పుడు ఆదివారం వస్తే ఇది పరిశుద్ధ దినం, దేవుని సన్నిధిలో ఉండాలని కాకుండా ఎక్కడికి వెళ్తారు ఆదివారం రాగానే? చికెన్ షాపులు అమ్మటి, మటన్ షాపులు అమ్మటి, లేట్ అయినా అది తెచ్చుకొని వండుకొని కానీ రాము. ఈరోజు తినకపోతే రేపు తింటేమే. అందుకని మా ఇంట్లో మేము పగలు చేసుకోము, కుదిరితే సాయంత్రం, కొన్నిసార్లు అసలు సండే కూడా చేసుకోం, మరుసటి రోజు చేసుకుంటాం. తెచ్చింది కూడా ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి సండే అనేది ఈరోజు అండి ఫుల్గా తినే రోజుగా మార్చుకుంటారు. దేవుని ఆరాధించాలి. పరిశుద్ధ దినం, ప్రభు దినం అని బైబిల్లో ఉంది. ప్రభు దినం, ప్రభు దాన్ని సన్నిధిలో ఉండకుండా ఎక్కడ ఉంటారు? బజార్లో 10:30 వరకు బజార్లో, ఇక్కడ దొరకపోతే అక్కడ దొరకపోతే ఎక్కడ, మొత్తం మీద తెచ్చుకొని వండుకొని వస్తారు. తిన్న దాన్ని బట్టి వీళ్ళు ఇంతగా తిన్నారని దేవుడు మెప్పు పొందు, దేవుని ఎదుట మెప్పు పొందు, వీళ్ళు బాగా తిన్నవాళ్ళు అని దేవుడు మెచ్చుకుంటాడా? అరే బాబు, మెచ్చుకోడు. అర్థమవుతుందా? తిండిని బట్టి ఈరోజు నష్టపోతున్నారు. తిండిని బట్టి జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. తిండిని బట్టి మత్తు వచ్చి దేవుని సన్నిధిని పోగొట్టుకుంటాం. కాబట్టి తిండిని బట్టి కాకుండా భోజనం బట్టి పరిశుద్ధపరచుకుని పరీక్షించబడిన తర్వాత వాళ్ళు పరిశుద్ధులుగా ఒక ప్రత్యేకమైన వారిగా ఉన్నారు. భోజన విషయంలో కూడా మనం పరీక్షించబడుతుంటే మనకు తెలియదేమో, ఓహో భోజన విషయంలో ఉండాలి. అందుకనే మాంసం ఎచ్చుగా తినే వారితో సహవాసం చేయకూడదని ఉంటుంది బైబిల్. తెలుసా మాట? మాంసం ఎక్కువ తినే వాళ్ళతో తిండిపోతులు అవుతారు. తిండిపోతే ఏమో తింటే ఏమొస్తుంది? ఫుల్గా నిద్ర వస్తుంది. ఉదయాన్నే బాగా చేసుకుని తిన్నారనుకోండి, నిద్ర రాలేదు. కొందరు అన్నారు మొన్న, టిఫిన్ తిన్నాన్ని మందిరానికి రాలేకపోయినా అన్నారు. కారణం ఏంటి? తింటే రాలేము, తిన్నంగానే నిద్ర వస్తుంది, తన్నుకొని వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు లేనిపోని తలనొప్పులు వస్తాయి, బాధలు వస్తాయి. చూడండి, తిండి దేవుని సన్నిధికి ఆటంకంగా మార్చబడదు. చూడండి, తిండి విషయంలో మనం పరీక్షించబడుతున్నామేమో. ఎంత దారుణం అండి! తిండిని బట్టి మందిరానికి దేవుని కృపను కోల్పోవడం ఎంత దారుణం. భక్తి పరీక్షించబడుతుంది, మన తిండి పరీక్షించబడుతుంది, మన ఆస్తి పరీక్షించబడుతుంది, మన కలిగిన అధికారం పరీక్షించబడుతుంది. దేవునికి ఇచ్చే విషయంలో పరీక్షించబడతాం. ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రం ఉన్నాయి, కానీ అందరికి లేకపోతే ప్రభా ఇది ఎవరికైనా పనికి వస్తుందని దేవుని సన్నిధిలో పెట్టాడు, దేవుని చేతిలో పెట్టాడు. మనం ఏమనుకుంటాం? మనం ఇచ్చేది ఏమవుతుందండి? మనం ఏమిస్తాం అని ఇవ్వకుండానే ఉంచుకుంటారు. ఆ దేవునికి ఇవ్వబడింది కాబట్టి దేవుడు దాన్ని విరిచి విస్తరింపజేస్తాడు. నీకున్నది కొద్దిదైనా సరే దేవుని చేతులు పెడితే విరిచి విస్తరింపజేస్తాడు. అంత మాత్రంగా మనం పరిశుద్ధతను దేవుడు పరీక్షిస్తాడు. నీ ప్రవర్తన ఎక్కడ ఉన్నా సరే నీ ప్రవర్తన దేవుడు పరీక్షిస్తుంటాడు. యేసేపు యొక్క ప్రవర్తన దేవుడు పరీక్షించాడు, పరిశుద్ధతను పరీక్షిస్తుంటాడు. దేవునికి భయాన్ని, నువ్వు దేవుని పట్ల భయం కలిగి ఉన్న వాడివలేవా, మనుషులు ఎదుటనే మనం నువ్వు దేవుని ఎందుకు భయం కలిగి ఉన్నావా అని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. అందుకనే దేవుని భయాన్ని బట్టి యేసేపు ఎక్కడికి? సింహాసనం ఎక్కాడు. నీ పాపాన్ని, నువ్వు చేస్తున్న ప్రవర్తన దేవుడు పరీక్షిస్తుంటాడు. పరిశుద్ధతను కాపాడుకుంటే దేవుడు నిన్ను మేలు కలగ చేస్తుంటాడు. అంత మాత్రం కాకుండా నీ సాక్ష్యాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఇంతకాలం నెమ్మదిగా ఉన్నావుగా, నీతిగా ఉన్నాగా, కడవరకు ఉంటావా లేదని నీ సాక్ష్యాన్ని పరీక్షిస్తుంటాడు. ఇవన్నీ చాలా రెఫరెన్స్లు రాసుకున్నా కానీ గుర్తుపెట్టుకోండి, మనం పరిశుద్ధులుగా మార్చబడిన మన జీవితాల్లో మనం కలిగిన లోక ఆశ మీద మక్కువ ఉందేమో దేవుడు పరీక్షిస్తాడు. అదేంటి? ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, నీవు కలిగిన కలిమిని బట్టి దేవుడు పరీక్షిస్తాడు. రెండవదిగా నువ్వు కలిగిన అధికారం, ఉద్యోగం, హోదా దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. మూడవదిగా నీ భక్తి దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, యోబును పరీక్షించినట్టుగా. భోజనాన్ని దేవుడు పరీక్షిస్తాడు, పరిశుద్ధతను దేవుడు పరీక్షిస్తాడు, దేవుడు పనికి ఇచ్చే విషయంలో దేవుడు పరీక్షిస్తాడు, నీ సాక్ష్యాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఇన్ని రకాల పరీక్షలు ఉంటాయి మన విశ్వాస జీవితంలో. ఎక్కడ పోయింది మనం? ఏ పరీక్షలు ఫెయిల్ అయి ఉంటాం? తిండిలోన, దేవునికి ఇచ్చుటలోన, మన సాక్ష్యాన్ని కలిగి ఉండే విషయంలోన, భక్తిని శ్రద్ధగా చేసే విషయంలోన, భక్తిని యథార్థతను కాపాడుకునే విషయంలోన ఎక్కడ పోయింది? ఎక్కడ ఫెయిల్ అయ్యాము? ఇప్పుడు వీటన్నిటి విషయంలో ఎన్నో ఉంటాయి, కొన్ని మాత్రం రాసుకున్నాను. వీటన్నిటి విషయంలో జాగ్రత్త ఉంటే దేవుని ఎదుట నీకేముంటుంది? మెప్పు ఉంటుంది. మన మనుషుల ఎదుట మెప్పు కాదు,
దేవుని సన్నిధిలో. అందుకని మన భక్తి మనుషులు కనిపించే విధంగా ఉండకూడదు. మనుషులు మెప్పు పొందేదాని కాదు. మనుషులను మెప్పు పొందకుండా మనం బ్రతకాలి. మనుషులు మెచ్చుకున్నా లేకపోయినా దేవుడు మెచ్చుకోవాలని భక్తి మన బ్రతుకులు చేయాలి. అప్పుడే ఆ లోకంలో ఆయన ఎదుట మనం ఉంటాం. తలలు వంచండి. తలలు వంచిన మనం పరీక్షలు ఉంటాయి. ఏ పరీక్షలను ఫెయిల్ అయిపోతున్నావు? ఎక్కడ ఫెయిల్ అవుతున్నావు? ఆస్తి విషయంలో అబ్రహాం పరీక్షించబడ్డాడు, కానీ దాని మీద మక్కువ పెంచుకోలేదు. దేవునినే దుర్గమని ఎంచుకున్నాడు కాబట్టి రాజులు ఇచ్చే డబ్బును ఆశించలేదు, బిలాములాగా ఆశించలేదు, కోరుకోలేదు. దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని కోరుకోలేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ భక్తి విషయంలో, నీ యొక్క విశ్వాస విషయంలో దేవుడు పరీక్షిస్తున్నాడు. దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని బట్టి దేవుని కృపని, దేవుని ప్రాపకమని ఎంచుకుంటున్నావా? కరెక్ట్ కాదు. అబ్రహాము వలె ధ్వనిని వద్దు, అవసరం లేదని చెప్పుకుంటున్నావా? దేవుడే చాలు నాకు అని విధంగా నీ భక్తి ఉందా? మోషేలాగా అధికార విషయంలో, హోదా విషయంలో, దేవుడు అనుగ్రహించిన వరాల విషయంలో, తలాంతి విషయంలో ఎవరైనా ప్రశ్నించినప్పుడు కనపరుచుకోవాలి అనుకుంటున్నావా? దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తిని అని నిన్ను నీవు కనపరుచుకుంటున్నావా? దేవుడే కనపరుస్తాడు. దేవుడే దర్శనమిచ్చి మాట్లాడతాడు. అనేకులకు బుద్ధి చెప్తాడు. ఆ విషయంలో నువ్వు పరీక్షలో ఏ విధంగా ఉన్నా, భక్తి విషయంలో అంటే అనారోగ్య విషయంలో నీ బ్రతుకు ఎలా ఉంది? దేవుని పట్ల నమ్మకంతో దేవుడు స్వస్థపరుస్తాడు. స్వస్థపరచకపోయినా పర్లేదు, నా విమోచకుడు సజీవుడు, కన్నులారా ఆయన చూస్తాను, నా ప్రాణం ఆయన చూస్తుందనే భక్తి నువ్వు కలిగి ఉన్నావా? మరి భోజనం బట్టి మన హృదయాన్ని, మన శరీరాన్ని ఎలా పోషించుకుంటున్నాం? భోజనాన్ని బట్టి దేవుని ఎదుట మనకు మెప్పు కలగదు. అది ఉరి. దాన్ని తిరస్కరిద్దాం. మిగులుగా అంటే మితముగా మన జీవితం కలిగి ఉందాం. పాపం విషయంలో, పరిశుద్ధత విషయంలో, దేవుని భయం విషయంలో మనం మనుషులు ఎదుట మాత్రం కాకుండా ఎవరు ఉన్నా లేకపోయినా పాపంలో పడకుండా నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంటున్నావో పరీక్షించుకుందాం. మన సాక్ష్యము ఎలా ఉందో పరీక్షించుకుందాం. అవును ప్రభా, ఈ వారంలో, ఈ సంవత్సరంలో నేను ఇక్కడ పడిపోయాను, అక్కడ పడిపోయాను, ఈ విషయంలో నాలో నీతి లేదు, యథార్థ లేదు, నన్ను క్షమించండి. దీన్ని బట్టి చేటు కలుగుతుంది, దీన్ని బట్టి నష్టం వస్తుంది, దీన్ని బట్టి నీ రాజ్యంలోకి వెళ్ళలేను అని పరీక్షించుకుందాం. ప్రార్థన చేసి మహోన్నతుడ సర్వాధికారి అవును ప్రభా, పరిశుద్ధులుగా మార్చబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మేము పరిశుద్ధులుగా ఉండే మా జీవిత కాలంలో అనేక శ్రమలు ఉంటాయి. మా పితరులు కూడా పరీక్షించబడ్డారు. అవి దృష్టాంతములుగా మాకు బుద్ధి కలగడానికి మీరు గ్రంథమందు రాసించారు. వారి జీవితంలో ఏ ఏ విషయంలో పరీక్షించబడ్డారో ఆ విషయాల్లో మా యొక్క వ్యక్తిగత ప్రవర్తన జీవితంలో, భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో ఎలా ఉన్నామో పరిశీలించుకోవడానికి, పరీక్షించుకోవడానికి మీరిచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి నీకు స్తోత్రం. నాశనం అయిపోయిన భూమి మీద మేము బ్రతుకుతున్నాం. దీని మీద మక్కువ మేము పెంచుకోకుండా మిక్కుటమైన వేండ్రంతో ఒకరోజు లయమైపోయే భూ నివాసులు కూడా మిడతల వల్ల లయమైపోతారు, దోమల వల్ల నాశనం అవుతారు అని యెషయా గ్రంథంలో ఉంది ప్రభా. కాబట్టి ఇక్కడ బ్రతకాలని కాదు, ఎవరు కూడా నాశనమయ్యే చోట ఇల్లు కట్టుకోరు, మునిగిపోయే చోట నివాసం ఏర్పరచుకోరు. కానీ మాకు తెలుసు ఇది నాశనం అయిపోయేదే, మునిగిపోయేదే ఉండదు, అశాశ్వతమైన లోకం అంటూనే ఉంటాం. కానీ దీని మీద ప్రేమను మక్కువ పెంచుకుంటాం. అలా కాకుండా మీరిచ్చిన దాన్ని బట్టి తృప్తి కలిగి మా భక్తిలో పరిశుద్ధత, మా భక్తిలో నీతి, మా భక్తిలో నీ చిత్తం నెరవేర్చగలిగి ఈ లోకం మీద మక్కువ కలగకుండా, లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ మీద ఆశలు పెంచుకోకుండా ఏ అబ్రహాము వలె పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తూ ఈ లోకంలో పరదేశులము, యాత్రికులం అనుకుంటూ ఈ లోకం బ్రతికినంత కాలం అయ్యా ప్రభువా నీతికి యథార్థంగా బ్రతుకుతూ ఆ ధనవంతుల్లాగా చిన్నబుచ్చుకుని వెళ్ళిపోకుండా, ఆ ధనవంతుల్లాగా మా మనసు ఎక్కడ ఉంటుందో, ధనం ఎక్కడ ఉంటుందో మా మనసు అక్కడే ఉంటుందని అలా మేము బ్రతకకుండా మా మనసు నీ మీదనే ఉంచుకొని అయ్యా ప్రభా పరిశుద్ధమైన పట్టణం మీద మనసు ఉంచుకొని బ్రతుకున్నట్లుగా నీ కృప చూపించమని, మా భక్తులు ఎదురే శ్రమలు
మా అధికార విషయంలో ఎదురయ్యే శ్రమలు, సాక్ష్యం విషయంలో ఎదురయ్యే శ్రమలు, మా ప్రార్థన విషయంలో ఎదురయ్యే శ్రమల పరీక్షలు అన్నిటిలో జయాన్ని పొందుకుంటూ విశ్వాస వీరుడిగా ఉండి మా పరుగు తుదముట్టించి తిని నీతి కిరీటం నా ఎదుట ఉంచబడిందని ఒక ధైర్యంతో ప్రభువా అయ్యా ఉండగలిగిన శ్రేష్టమైన విశ్వాసం మాకు అనుగ్రహించి బలపరిచి నీ నామమునికి మహిమ గంట ప్రభావం కలిగించుకుని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.